టీడీపీపై టీఆర్ఎస్ మాటల దాడి, బాబుపై విరుచుకుపడ్డ గులాబీ నేతలు. బయ్యారం గనులకు ప్రాంతీయ రంగు పొలమొద్దు, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన డిఎల్. తిరుమల శ్రీవారి కళ్యాణంపై విమర్శలు, కాసుల కోసమే అంటున్న ప్రజా సంఘాలు. గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా, చర్యలకు సిద్ధమైన అధికారులు. రైతులు వడగళ్ల వానతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకుంటుందని టీడీపీ విమర్శించింది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో సీఎం కానీ మంత్రులు కానీ పర్యటించలేదని టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. కేంద్ర మంత్రి శరద్ పవార్ రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన పరిస్థితి వివరించి నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేయలేదని తప్పుపట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన ప్రచారం కోసం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ బస్సులు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజల్ని పిలిపించుకొని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పంటే ఇది దురదృష్టకరం, బాధ్యతారహితమైన ప్రభుత్వం ఇది. శరద్ పవార్ గారు వచ్చారు ఇక్కడికి, ఆయన తీసుకుని చూపించవచ్చు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన విపత్తు నిధుల్లో రిలీజ్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన చెప్పడొచ్చు ఏ విధంగా నష్టం ఈ యొక్క రైతులంతా కూడా పొందారు ఈ అకాల వర్షాల వల్ల, కరువు వల్ల, లేదు తుఫాను వల్ల ఏ విధంగా నష్టపోయారో చెప్పి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రి బోర్డు, రెవెన్యూ మంత్రి బోర్డు, లేదు అగ్రికల్చర్ మినిస్టర్ పోయి ప్రజలను చూడడు, ఆ కళ్ళాల్లో పోయి రైతులు తడిచిపోయిన ఆ యొక్క మిర్చిని, వరి ధాన్యాన్ని, లేదు మొక్కజొన్న ధాన్యాన్ని పోయి పరిశీలించరు. మార్కెటింగ్ మంత్రి బోర్డు అది కొందామని చెప్పి తడిచిపోయిన దాన్ని కొందామని చెప్పి ప్రయత్నం చేయరు. ఈ ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం, పూర్తిగా పడకేసిన ప్రభుత్వం. ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయ్యారం గనులు కేటాయించడం నుంచి నిర్ణయమన్నారు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన డిఎల్, కొందరు తెలంగాణ వాదులు బయ్యారం గనులకు ప్రాంతీయ రంగు పులిమి లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. మద్రసాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉగ్రవాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ చేస్తోన్న ఆరోపణలను డిఎల్ ఖండించారు. పార్లమెంటు ఎన్నికలలోపు తెలంగాణ అంశం ఓ కొలికి వస్తుందని అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి డిఎల్. ప్రభుత్వం ఏమో ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఎప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవు కాబట్టి ఇస్తున్నామని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. దానికి ప్రాంతీయ సమస్యను ముడిపెట్టి దీన్ని లాగటం మంచిది కాదేమో నా అభిప్రాయం. మా అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా, తెలంగాణ లేదు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటాము. పార్లమెంట్ సమావేశాలు అయిపోతానే తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతున్నా. దానికి ముడిపెట్టి దీని ప్రాంతీయ విభేదాలు ఫర్దర్గా సృష్టించే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఎక్కడ పెట్టినా మా సంతోషం అని చెప్పి నేను మరి అనుకుంటున్నాను. టీఆర్ఎస్ మాటల దాడి మొదలుపెట్టింది. బాబు ఎదురుదాడికి దిగేలోపే కేసీఆర్తో సహా గులాబీ పార్టీ నేతలంతా టీడీపీ అధ్యక్షుడిపై విరుచుకుపడుతున్నారు. ఓవైపు పసుపు చొక్కాలకు గులాబీ రంగు పూస్తూనే మరోవైపు బాబుని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. చంద్రబాబుకి టీఆర్ఎస్ తలంటు పోస్తోంది. సూట్ కేసుల పేరెత్తి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ బాబు మాట్లాడిన మరునాడే గులాబీ దండు బాబుకి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పటి వరకు బాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ విమర్శించిన టీఆర్ఎస్ ఇప్పుడు బాబు వ్యవసాయం ఓ అవగాహన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయం దండుగన్న బాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, సూట్ కేసుల సంస్కృతి బాబుకే చెల్లిందని విమర్శించారు నాయని. చంద్రబాబు 2 ఎకరాలు ఇన్ని కోట్లు సంపాదించిందంటే సూట్ కేసులు మొయ్యందే ఇన్ని డబ్బులు వచ్చినాయా? చంద్రబాబుకు ఇంత ఆస్తి వచ్చిందా? సర్వనాశనం చేసినావు నువ్వు ముఖ్యమంత్రి ఉండి. రైతులకు వ్యవసాయం దండుగన్నావు, రైతులకు కరెంట్ అడిగితే బట్టలారేసుకోవాలన్నావు. ఇవాళ ఎందుకయ్యా ఈ దిగజారుడు రాజకీయాలు? పద్ధతిగా మంచిది కాదు. నీ రాజకీయాలతోటి నువ్వు క్రిటిసైజ్ చేయి, మేము మా క్రిటిసైజ్ చేస్తాం. ఫామ్ హౌస్ అంటావు,
నీకు ఏదో హౌస్ అంటావు, ఎందుకురా భయ్ నీకు మా పార్టీ గురించి మీకు ఎందుకు ఆయన తెలుగుదేశం వాళ్ళకు? సూట్ కేసుల వ్యవహారంలో సర్రుమంటూ లేచారు టీఆర్ఎస్ నేతలు. అసలు సూట్ కేసుల్లో ఎవరు ఎవరికి ముడుపులు ముట్టజెబుతారో తెలుసుకోండంటూ చంద్రబాబుకి క్లాస్ ఇచ్చారు శ్రవణ్. డబ్బు సంచులు అందలేదు కాబట్టి గాయ పెడుతున్నారు అనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట్లాడుతున్నారు. అసలే మెదడు మోకాళ్ళలో ఉన్నట్టుంది, పెద్ద మనిషి అయింది కాబట్టి. దానిపైన నడిచి నడిచి మోకాళ్ళలో ఉన్న మెదడు అరికాళ్ళలోకి వచ్చినట్టున్నది. డబ్బు సంచులు ఎవరిస్తారండి చంద్రబాబు నాయుడు గారు? అర్థం ఉందా మాట్లాడితేమన్నా? ఎవరిస్తారు డబ్బు సంచులు? ఏం మాట్లాడుతున్నారు చిల్లర పనులుగా? అది ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఒక రాజకీయ నాయకుడు డబ్బు సంచులు ఎక్కడ మారుతాయి, ఎవరు ఇస్తారు? ఒక ప్రైవేట్ వాడు ఇచ్చిందంటేనే అర్థం ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి డబ్బు సంచులు రాలే కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారనే రీతిలో మాట్లాడుతుంటే ఇది ఫ్రస్ట్రేషన్కు పరాకాష్ఠగా కనబడతా ఉన్నది. ఏదన్నా మాట్లాడాలా, మీడియాలో కనబడాలా, టీఆర్ఎస్ పార్టీపై బురద పోయాలా, టీఆర్ఎస్ పార్టీని తిట్టి బట్టగట్టాలనే రీతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. లీడర్ కేడర్ అనే తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయంటున్న నేతలు భవిష్యత్పై బెంగతోనే బాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాట్లాడితే 2 ఎకరాల నుంచి 1,000 కోట్ల నీ చరిత్ర యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుసు. విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం టీఆర్ఎస్ పార్టీని ఎదిరించలేక కేసీఆర్ గారి ఇమేజ్ను తగ్గించడం కోసం బురదలేటువంటి నీ వెకిలి ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటి ఇంగితం కూడా నీకు ఉండాలని గుర్తు చేస్తా ఉన్నాం. బయ్యారం విషయంలోనూ టీడీపీని టార్గెట్ చేస్తోంది టీఆర్ఎస్. సీమాంధ్ర టీడీపీ నేతలు ఒక మాట, తెలంగాణ టీడీపీ నేతలు మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించింది. అధినేత కేసీఆర్ కు తోడుగా బాబుపై ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ తంతు విమర్శలను మూటగట్టుకుంటోంది. ఉత్సవాలు డబ్బుల కలెక్షన్లుగా మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విదేశాల్లో నిర్వహిస్తున్న కళ్యాణాలను అధికారులు వ్యాపార వస్తువుగా మార్చాయని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలపై విచారణ జరిపించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం వ్యాపారమయమవుతోంది. గడప గడపకు స్వామివారిని తీసుకెళ్తామంటూ చేస్తోన్న ఆర్భాటం టీటీడీలోని అధికారులకు కాసులు కురిపిస్తోంది. విదేశాల్లో జరిగే ఉత్సవాలపై ఎలాంటి నిఘా లేకపోవడంతో అధికారులది ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న తలంపుతో టీటీడీ నిర్వహిస్తోన్న కళ్యాణోత్సవాలు స్వార్థపరుల జేబులు నింపుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమం ఆహ్వానించదగిందే అయినా దేవుడి పేరును కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. గత ఏడాది శాన్జోష్, స్క్రామెంటో, న్యూజెర్సీ నగరాల్లో నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవాలు కాసుల ఉత్సవంగా మారాయంటూ తిరుపతిలో శ్రీవారి భక్తులు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో అధికారుల అక్రమాల్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. విదేశాల్లో జరిపించే శ్రీవారి కళ్యాణోత్సవానికి ఎలాంటి డొనేషన్లు, టికెట్లు, కాంట్రిబ్యూషన్లు స్వీకరించరాదన్న ఉత్తర్వుల్ని టీటీడీ జారీ చేసినా అక్కడ జరిగింది మాత్రం భిన్నంగా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు దళారీల అవతారమెత్తి శ్రీవారిని వ్యాపార వస్తువుగా మార్చారని విమర్శించారు. 100% ఈ యొక్క కళ్యాణోత్సవాలు కలెక్షన్ ఉత్సవాలు అయిపోయినాయి కాబట్టి వీటిని ప్రోత్సహిస్తుంది టీటీడీ కూడా. ఎవరైతే ఎక్కువ కలెక్షన్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో వీళ్ళు కళ్యాణం చేస్తానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. టీటీడీ అధికారులు దానికి సంబంధించి ఆ శ్రీనివాస కళ్యాణాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం నిర్వహించేదానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఇటువంటి వ్యక్తులపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. విదేశాల్లో నిర్వాహకులు డొనేషన్లు వసూలు చేస్తుండగా శ్రీవారి కళ్యాణానికి వెళ్లిన ఉద్యోగులు కూడా హుండీల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపించిన టీటీడీ తీసుకున్న చర్యలు శూన్యమంటున్నారు. ఎవరైతే కళ్యాణోత్సవాలు డబ్బులు దండుకున్నారో వాళ్ళపైన ఈడీ విచారణ జరిపించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కొండపైన జరిగేటువంటి కళ్యాణోత్సవం ధర 1000 రూపాయలు అయితే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి స్పెషల్ కళ్యాణోత్సవాలకు 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొందరైతే 10,000 వసూలు చేసినారు. దేర్ ఈస్ నో లిమిట్స్ అప్ టు 10,000.
అని చెప్పారు. డాలర్లు $1116 అంట. గోల్డ్ గ్యాలరీ అంట, దాని పేరు డైమండ్ గ్యాలరీ అంట. హరియప్ సీట్స్ ఆర్ లిమిటెడ్ అంటే ఇదేదో పెద్ద సర్కస్ కంపెనీ లాగా చేసేసినారు. దేవదేవుని వ్యాపార వస్తువుకు మార్చేసినారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాదు, ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేత విచారణ జరిపించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈఓ కాన్ నుంచి ఉన్నతాధికారులకు తెలిసినప్పటికి కూడా వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి వల్ల వచ్చేటువంటి ముడుపుల్లో వచ్చేటువంటి ఆదాయంలో భాగాలు పంచుకోవడం వల్ల ఈరోజు కళ్యాణోత్సవాల్లో జరిగేటువంటి అవినీతిని గురించి ఎవరూ నోరు మెదపడం లేదు. ఇట్లా జరిగితే కొనసాగితే ఖచ్చితంగా దీన్ని భక్తులు తిరుగుబాటు చేస్తారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజా సంఘాలు తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ఆదాయం కానివ్వండి, వచ్చేటువంటి వనరులు కానివ్వండి, వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రజలకు భక్తులకు అందేటువంటి క్రమంలో పనిచేస్తారని మేము సందర్భం గుర్తు చేస్తున్నాం. జగత్పాలకుడు శ్రీవారిని వ్యాపార వస్తువుగా చేసి నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాల్లో హుండీ పెట్టి కాసులు దండుకుంటున్న ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేబులు నింపుకునే కాసుల ఉత్సవాలపై నిఘా కట్టుదిట్టం చేయాలంటున్నారు భక్తులు. విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జరిపించిన కళ్యాణోత్సవాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే అసలు నిజాలన్నీ బయటకొస్తాయంటున్నారు.